ఎప్పుడు ప్రార్థించాలి? మాటలు మాట్లాడటం ప్రారంభించినప్పుడే వాళ్ళకి నేర్పవలసింది ప్రార్థన. మాటలు మాట్లాడటం ప్రారంభించవలసినప్పుడు మనం నేర్పవలసింది ప్రార్థన. అప్పుడు ఉంటుంది దాని ప్రభావం ఏందో, దాని విధానం ఏందో. మనం మాటలు వస్తే మనమే నేర్పుతాం. సహజంగా మనమే నేర్పుతాం. మాటలు వస్తే అరే ఏళ్ళు మేమను కొట్టిరేపు, మీ నాన్న తిట్టిరేపు, ఏదో సంథింగ్ ఈజ్ రాకు మనం జీవితం వాడికి వాస్తవానికి. అరే ప్రార్థన అమ్మ పిల్లోడికి అప్పుడే ప్రార్థన ఏందమ్మా అంటాం కదా సహజం. పిల్లోడికి అప్పుడే ప్రార్థన ఏంది? నీకు తెలుసా సంగతి? పిల్లోడికి మాటల రంగంలో ప్రార్థన నేర్పాలి నీకు తెలుసా? తెలియదు. మరి తెలుసుకున్నావా? తెలుసుకోవాలా? పరిశుద్ధ గ్రంథములో ఒక సందర్భంలో మనకు అర్థమైంది, మాటలు రావటంతోనే ప్రార్థన చేయాలి. ఎవరు చేశారు? సమూయేలు. వాళ్ళమ్మ మొక్కుకుంది, నా పిల్లవాడు పాలు విడిచిన దినమని వదిలిపెట్టేస్తానంటే మరి ఎవరు నేర్పాడు ప్రార్థన? అమ్మ లేదు, పాలు విడిచాడంటే అన్నం కూడా సరిగ్గా తినడం చేత కాదు, వదిలిపెట్టి వెళ్ళిపోతే మాటలు రావటం ఏమి నేర్చుకోండి తెలుసా? ప్రార్థన చేయటం. బాలుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు 5-6 సంవత్సరాలు అయి ఉండొచ్చు, పరిచర్య చేస్తూ ఉండగా మహిమ కలిగిన దేవుడు సమూయేలు అని పిలిస్తే అర్థం కాల. అయ్యారు మీరైనా పిలిచింది అని అన్నాడు. నేను పిలవలేదే, వెళ్ళి పనుకో. సమూయేలు మళ్ళా లెగిసి వెళ్ళాడు. ఏ వయసు అండి? చిన్న వయసు అండి, తెలీదు. మళ్ళా వెళ్ళి అయ్యగారు అడిగితే నేను పిలవాలా, వెళ్ళి పనుకో. సమూయేలు మళ్ళా పిలిచాడు దేవుడు, తెలియట్లే ఆయన దేవుడు పిలిచాడని. మళ్ళా వెళ్ళాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఏందబ్బా నేను పిలవకుండా ఎవరు పిలుస్తున్నాడు? మహిమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను పక్కన పెట్టాడు, అతనితో మాట్లాడుతున్నాడు అని చెప్పాడు, సలహా ఇచ్చాడు. ఈసారి పిలిస్తే చిత్తం ప్రభువా చెప్పాను అన్నంగానే వెంటనే అదే చెప్పాడండి. ఇంకేం మాట్లాడాలా? ఏదైతే గురువు గారు చెప్పారో అదే మాట చెప్పగా అప్పుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరితో? సమూయేలుతో. వయసు ఎంత అయి ఉంటుంది అప్పుడు? చాలా తక్కువ వయసు, ఎక్కువ కాదు. తన మాటలు రావటంతోనే ప్రార్థన నేర్చుకున్నాడు. నేర్చుకున్నా మాటలు మాట్లాడుతూనే ప్రార్థన నేర్పాలి నీ పిల్లలకి. పాటలు పాడుతూ నేర్పాలి నీ పిల్లలకి. అప్పుడు చూడు తర్వాత ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమ వచ్చినా నెట్టుకుంటూ ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఆయుధం ఉంది కదా, మన దగ్గర ఒక ఆయుధం ఉంది కదా. ఇంకా వేరే నేర్పటం కాదు. ఏ స్కూల్లో వేస్తే మంచిదే, ప్లాన్ ఉండాలి. ఎక్కడ చదివిస్తే ఎక్కడ గొప్ప ప్లాన్ ఉండాలి. కానీ వీటన్నిటికి మించినటువంటిది ప్రార్థన పిల్లలకి నేర్పాలి. సమయం లేదు. మనం అనుకుంటాం మాటలు ఇప్పుడే వస్తున్నాయిగా, ముందు తిట్టిద్దాం, ముందు పరిచయం చేద్దాం అని అంటాం. వాడు ఊహొచ్చిన తెలుసుకుంటాడు. మమ్మ, నాన్న, తమ్ముడు, అన్న, తాత, అత్త, మామయ్య అంటారా అంటారా? మరి వాడికి మాటలు వచ్చినాయిగా, ఏం నేర్పాలి? మొదలుగా అమ్మని, నాన్నని, తాత ఎప్పుడూ వినిపించవచ్చు, కానీ ప్రార్థన, ఆ ప్రార్థనే లేక ఎంతమంది భ్రష్టులు అయిపోతున్నారో ప్రపంచంలో. అని ఒక్కసారి ప్రపంచం ఎటైనా చూడు, ఆ ప్రార్థన లేకే. సమూయేలు నోట మాట రావడమే ప్రార్థనతో ప్రారంభించాడు జీవితాన్ని. నెంబర్ 1 అయిపోయాడు. అంతే. సమయం